ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటి అని ఆలోచించు కొనుచుండగా మరల దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. మరియా భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. చూడండి, మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు జనన విధానం ఇది. యేసుక్రీస్తు జనన విధానంలో చూడండి 28వ వచనంలో ఉన్నటువంటి మాట, లోకా సువార్త 28వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. చూడండి, దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. చూడండి ఎంత చక్కటి మాట. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క దూత ఎక్కడికైనా వచ్చింది. ఆ రోజు ఆ యొక్క యెరూషలేము పట్టణంలో దావీదు వంశస్థుడైనటువంటి యోసేపు ఇంటికి వెళ్ళినటువంటి దూత ఈరోజు నీ ఇంటికి రాకుండా ఉండక మానదు. ఈరోజు నీ ఇంటికి కూడా వచ్చి నిన్ను పలకరించింది దూత. కానీ నువ్వేం చేయాలంటే కనిపెట్టి ఎదురు చూస్తూ ఉండాలా, కనిపెట్టాలా. కనిపెడితే నీతో కూడా ఆ దూత మాట్లాడింది కదా, అవునా కదా? మాట్లాడిద్దా లేదా? మాట్లాడింది. రుజువులున్నాయి మాట్లాడినట్టు. చూడండి, ఆ దూత తెలియపరుస్తున్నటువంటి మాట, లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభం, శుభవచనం పలికింది. దయాప్రాప్తురాలా నీకు శుభం అని తెలియపరిచినప్పుడు ఆ మరియా ఏంటి శుభవచనం ఏంటి అని తొందరపడుతుంది. చూడు, అప్పుడు ఆమె అన్న మాట ఏంటంటే, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు తొందరపడుచుండగా ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుండగా మరియా భయపడుకుని, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని వలన నువ్వు కృప పొందితివి. నువ్వు ఎవరి వలన కృప పొందాలా? నీతో మాట్లాడాలి దూత అంటే నువ్వు ఎవరి వల్ల కృప పొందాలా చెప్పు? దేవుని వల్ల నువ్వు కృప పొందాలా. నువ్వు కానీ దేవుని వల్ల కృప పొందావంటే నీతో కూడా మాట్లాడిద్ది దూత. ఆ మరియా దేవుని వలన కృప పొందింది అంటే దేవుణ్ణి విశ్వసించలా మరియా. బాల్యము నుండే దేవుణ్ణి స్మరణకు తెచ్చుకొని ప్రవక్తలు చెప్పినటువంటి ఆ బోధలన్నిటిని కూడా ఆమె వింటూ గ్రహిస్తూ ఆ యొక్క బోధల్లో ఆమె కట్టుబడి దేవుని సన్నిధికి వెళ్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని గణపరుస్తూ దేవుని మహింపరుస్తూ దేవుని కొనియాడుతూ ఉన్నటువంటి ఆ మరియ దగ్గరకు దేవదూత వచ్చి తెలియపరిచింది ఈ మాట. ఏమనంటే, నువ్వు దేవుని వలన కృప పొందావు, అందుకే నేను నీ దగ్గరికి రాగలిగాను. హల్లెలూయా. చూడండి, దేవుని వలన కృప పొందినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఆ బైబిల్ గ్రంథంలో మనం ఇద్దరిని చూసుకొని ఈ యొక్క బైబిల్ ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఇద్దరిని దేవుని వలన కృప పొందినటువంటి వ్యక్తులు మరిని మనం చూసుకుంటే, ఇక్కడ మనం క్రీస్తు పూర్వం అనగా యోనా పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే, యోనా కూడా దేవుని వల్ల కృప పొందాడు.